ఇదెందుకు ఇంకా కింద పడలేదు? థ్యాంక్ యూ రుద్ర. మిస్టర్ జాలీ తరఫు నుండి మీకు దీపావళి శుభాకాంక్షలు. మేమేమనుకుంటున్నామంటే ఈసారి దీపావళి సెలబ్రేషన్స్ కి ఈసారి కొత్తగా వింతగా ఉంటే బాగుంటుందని. మీ ఎవరి దగ్గరైనా మంచి ఐడియా ఉంటే దయచేసి చెప్పండి. సార్, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ అకాడమీలో జరిగే ఫస్ట్ దీపావళి రోజు ఏదైనా డిఫరెంట్ గా బట్ రిస్క్ ఫ్రీ ఇంకా ఫన్నీ క్రాకర్స్ తయారు చేస్తే ఎలా ఉంటుంది? ఏంటి ఇదంతా? అసలు రుద్ర చెప్పేది ఎలా ఉందంటే ఫోటోస్ చూసి ఊరికే హ్యాపీ దివాలి అని చెప్తే చాలా అనిపిస్తోంది. దారుణమైన ఐడియా. జెనీ, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సార్, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈసారి మనం రియల్ క్రాకర్స్ ని పేల్చకుండా ఇలాంటి మ్యాజికల్ అలైవ్ క్రాకర్స్ ని తయారు చేద్దాం. అది అందరికి హ్యాపీ దీపావళి విష్ చేసి ఆటోమేటిక్ గా బర్స్ట్ అయ్యి దీపావళి వెలుగుని ఇంక్రీజ్ చేస్తుంది. అమేజింగ్ ఐడియా. ఐఎమ్ విత్ రుద్ర. నేను వెళ్ళి పటాకాయల్ని తయారు చేస్తాను. ఈ రోజు కూడా వాడు హీరో అయిపోయాడు. వాడిని నేను వదిలిపెట్టను. జెనీ, జాడీ, ఏంటి మీరు చేసే పని? ఇంటికొచ్చే గెస్ట్ ని కనీసం మీరు పలకరించరా? ఈవిడ నాకు ఆంటీ, మీకేమో బామ్మ అవుతారు. బామ్మ? ఇంతకు ముందు నేను ఎప్పుడూ ఈవిడ్ని చూడలేదే. హలో హలో పిల్లలు, నేను మాంత్రికురాలని, గొప్ప మెడిషియన్ని. నన్ను చూసి భయపడు. నేనే మావయ్య, మీరా? ఏం చేయమంటారు? నేను మీ అందరితో కలిసి దీపావళి జరుపుకుందామని అనుకున్నాను, కానీ ఏం చేయమంటారు? నేను గనక నా అసలు స్వరూపంలో వస్తే ఎవరు నన్ను లోపలికి అనుమతించరు కదా. నా ముద్దుల చెల్లెలు షక్లీనా ఆంటీగా మారి ఇక్కడికి రప్పించారు. అందువల్ల నేను ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ మావయ్య, మీరు వచ్చేసారు. ఇప్పుడు దీపావళి కాస్త ఫన్ గా ఉంటుంది. రుద్ర ఉన్నంత వరకు అస్సలు మాకు ఎంజాయ్మెంట్ ఉండదు. ఈ రోజు వాడు దీపావళి సెలబ్రేషన్ కోసం ఎలాంటి ఐడియా ఇచ్చాడో తెలుసా? అందరూ వాడిని చాలా బాగా మెచ్చుకున్నారు. ఐడియానా? ఏంటా ఐడియా? ఇలాంటి మ్యాజికల్ అలైవ్ క్రాకర్స్ ని తయారు చేద్దాం. ఆటోమేటిక్ గా బర్స్ట్ అయ్యి దీపావళి వెలుగుని ఇంక్రీజ్ చేస్తుంది. సరే రా జాడీ. అవును, శాండీ తర్వాత మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్దాం. బాయ్ మావయ్య. సరే సరే, దిగులు పడకు షక్లీనా. ఇప్పుడు నా బుర్రలో ఒక మంచి ఆలోచన నడుస్తోంది. అది ఖచ్చితంగా పిల్లలకి సంతోషం కలిగిస్తుంది. రుద్ర పరిస్థితి చూసి అప్పుడు అందరూ జాలి పడతారు. ఈ క్రాకర్స్ కొంచెం కొంచెంగా రుద్ర ఉన్న చోటుకు వెళ్ళి పేలబోతుంది. నేను మాంత్రికుని, గొప్ప మెజిషియన్ని. వెళ్ళండి, వెళ్ళి రుద్ర సంగతి ఏంటో తెలుసుకురండి. అంతేకాదు, మీ దారికి ఎవరు అడ్డు వచ్చినా కూడా వాళ్ళని విడిచిపెట్టద్దు. రుద్ర, నీది గ్రేట్ ఐడియా. ఈకో ఫ్రెండ్లీ. థ్యాంక్స్ మైరా. ఇవన్నీ మిస్టర్ మెడిటేషన్ చేసిన క్రాకర్స్. ఇవన్నీ ఈ టైంలో ఎలా బయటకు వచ్చాయి?
ఎవరైనా కాపాడండి. ఇప్పుడు నేనేం చెయ్యను? షక్లీనా మ్యామ్, మిస్టర్ మెక్టీషన్ చేసిన క్రాకర్స్ ఎలా బయటకు వచ్చాయి? నాకేం తెలుసు, అవి మమ్మల్ని తరవడం మొదలు పెట్టాయి. అక్కడున్న ఆ లేడీ ఎవరు? ఈ వయసులో కూడా చాలా వేగంగా పరిగెడుతున్నారు. ఈవిడ మా ఆంటీ. మాతో పాటు దీపావళి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఇలాంటి సమస్య వస్తే ఈవిడ ఒలింపిక్ లో కూడా గెలిచి గోల్డ్ మెడల్ తెచ్చుకోగలరు. అందరూ రెడీయా? మనమందరం కలిసి మ్యాజిక్ చేసి దాన్ని బ్లాస్ట్ చేసేయాలి, లేదంటే మనల్ని బ్లాస్ట్ చేసేస్తుంది. అరే ఆగండి, ముందు ఎవరనేది చూడండి. ఎవరది? ఎవరు నన్ను ఇలా తోసేశారు? అరే ఆవిడ మిస్ సెక్యూరిటీ. మిస్ సెక్యూరిటీ, మిస్టర్ మెక్టీషన్ క్రాకర్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి ప్రతి చోట బర్స్ట్ అవుతున్నాయి. నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళి చెప్పేసి వస్తాను. చూస్తూ ఉండండి, వాళ్ళకి నేను డిటెన్షన్ ఇస్తాను. అంతా అయిపోయింది. ఇప్పుడు మీ సెక్యూరిటీ మనల్ని వదిలిపెట్టరు. మమ్మీ ఏదో ఒకటి చెయ్యండి. కాస్త కాంతిని పెంచమంటారా? ప్లీజ్ ఎక్కించండి. ఇప్పుడేం పర్వాలేదు, వాడి శాఖల నుంచి తప్పించుకోవచ్చు. కానీ ఈసారి మాత్రం చక్రి చాల్, నీ పనితనం చూపించు, వెళ్ళు. మిస్టర్ మెక్టీషన్ క్రాకర్స్ ఎలా బయటకు వచ్చాయి? ఏదో విషయం దాగుంది. హ్యాపీ దీపావళి కాదు, ఈసారి సాడ్ దీపావళి అవబోతోంది. పరిగెత్తండి. అరే రుద్ర ఇంకా వాడి ఫ్రెండ్స్ ఎందుకు పరిగెడుతున్నారు? రుద్ర జాగ్రత్త! నీ వల్ల ఒక్క పని కూడా సరిగ్గా చేయలేకపోతున్నావు శాఖ. ఇప్పుడేం పర్వాలేదు.